దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రేమతో నన్ను మరొకసారి ఆహ్వానించిన దైవ సేవకులకి, మీకు ప్రభు పేరిట శుభాభిక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మరొక వారం మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చి ఈ వారమంతా మీరు చేసిన మేలులను బట్టి, మీరు చూపిన కృపను బట్టి, అనేక పనుల మీద ప్రభువా మా జీవనోపాధి నిమిత్తం ఎవరి పని మీద వారు బయటికి వెళ్ళి భయంకరమైన ఎండల్లో తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేర్చుతూ మీరు చూపిన కృపను బట్టి, మీరు చూపిన పద్ధతిని బట్టి, వారమంతా రక్షించిన విధానాన్ని బట్టి ప్రభా విశ్రాంతి దినాన్ని మీ పాద సన్నిధికి వచ్చి స్తుతించి మహింపరిచి మీ మాటలు విని ప్రభా మమ్మల్ని మేము బలపరుచుకుని మీరు అక్కడ ఆలస్యమైతే మరొక వారం నాడు మీ పాద సన్నిధికి వచ్చే వరకు ఈ కృపాక్షేమములు మాకు కావాలి కనుక ఇప్పటి వరకు దైవ సేవకుల ద్వారా కొన్ని మాటలు విన్నారు ప్రభా. దినదాసునైన నేను మాట్లాడుచున్నగా నా నోటిని మీరు బోరగా వాడుకోండి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. హల్లెలూయా. ఈ మాట నేను చదివినప్పుడు పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. అసలు పాతాళం ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, భూమి తెలుసు. ప్రభు అంటాడు, ఆ పాతాళము అంటే నిత్య నరకం. అది అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చావదంట. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరస్తులుగా ఉన్నవారు అందులో పడవేయబడతారు. ప్రభు అంటాడు, అది అపవాది కొరకు నేను నిర్మించింది, మీ కొరకు కాదది. మీరెందుకు అందులోకి వెళ్ళటానికి తాపత్రయపడుతున్నారంటాడు. ఆ పాతాళం అనేది ఆయనకు కనబడుతుందంట. ఆ మాట అంటూ మనకు కనబడదు. నరుల హృదయం నాకు తేటగా కనబడుతుంది. మన హృదయం అంట పక్కవారికి తెలియదు. భార్య హృదయం భర్తకు తెలియదు, భర్త హృదయం భార్యకు తెలియదు. కానీ ఎవరికి కనబడుతుందంట? దేవునికి కనబడుతుందంట. దావీదు అంటాడు, నేను నిద్రిస్తున్నప్పుడు నువ్వు నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు అంటే. నిద్రపోతున్నప్పుడు మన హృదయంలో ఏముందో ఆయన స్పష్టంగా చూస్తున్నాడంట. పగలు మనం చేసిన ఆలోచనలు, మన ఉద్దేశాలన్నీ, తలంపులన్నీ ఆయనకి అంత తేటగా కనపడుతున్నాయంట. ఈ మాటలు మనం బైబిల్లో చదువుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని కొన్ని మనం రహస్యంగా చేసే ఆలోచనలు, వాటిని ఏం చేయాలంటే భయపడాలి.
నీ రహస్య ఆలోచనల గురించి నువ్వు భయపడాలి. అవి దేవునికి తేటగా కనబడతాయి, అన్నీ తెలుస్తాయి ఆయనకి. ఈ మాట నిమిత్తమై మనం ఒకసారి ఈరోజు మీకు రూతు గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీకు తెలియచెప్పాలని నా ఉద్దేశము. రూతు గ్రంథంలో ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ రెండు ఉంటాయి. ఒకటి నయోమి, రెండవ పాత్ర రూతు. రూతు ఒక మాట అన్నది. రూతు నయోమితో ఒక చక్కని మాట అంది. ఆ మాట నాకు బాగా నచ్చి రూతు గ్రంథంలోకి వెళ్దాం. పద్నాలుగవ అధ్యాయం వచనంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయము 14వ వచనంలోకి వెళ్దాం. చదువు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. అక్కడ ఆగం. అది మోయాబు దేశం. ఇక్కడ మీరు బైబిల్ ఆపేసి ఆ మాట వినండి. అది మోయాబు దేశం, అన్య దేవతలను ఆరాధించు దేశం. బెత్లెహేంలో, యెరూషలేములో కరువు వచ్చిందంట. కరువు వచ్చిందని వెళ్ళగూడని దేశానికి నయోమి భర్తను, ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని వెళ్ళింది. వెళ్ళగూడని దేశం అంటే సంఖ్యాకాండంలో మనం చూస్తాము, రిఫరెన్స్ అక్కర్లేదు. ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుంచి కానా దేశానికి వస్తున్నప్పుడు ఒక దేశాన్ని దాటాలి అంటే ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగేవాడు మోషే. వేగుల వారిని పంపి పర్మిషన్ అడిగేవాడు. మీ దేశాన్ని మేము దాటి వెళ్ళాలి, మీరు అనుమతిస్తే అని అడిగేవాడు. ఎందుకనంటే కొన్ని లక్షల మంది వారు యుద్ధం చేయటానికి వస్తున్నారా, ఆ దేశాన్ని పంటను కొల్లగొట్టడానికి వస్తున్నారో ఆ దేశస్తులు భయపడతారు కనుక మోషే ఈ రకంగా పర్మిషన్ అడిగి వెళ్ళేవాడు. మోయాబు దేశం దాటవలసి వచ్చాడు. అక్కడ మోయాబు రాజు దగ్గరికి మోషే కబురు పంపాడు. అయ్యా, మేము ఇలా వచ్చాం కదా, వెళ్ళాలి అని. వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఈ దేశం దాటి మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. కుదరదన్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఈ దేశంలో మీకు దాహం వేస్తే నీటిని కొనుక్కొని తాగాల్సిందే, కానీ మీకు దాహానికి నీరు కూడా ఇవ్వనండి. ఎవరి మోయాబు దేశస్తులు ఎవరు? ఇప్పుడు మనం యెరూషలేము వెళ్ళినప్పుడు జోర్డాన్ అనే దేశంలో దిగుతాం విమానాన్ని. ఆ జోర్డాన్ దేశమే మోయాబు దేశం. ఎవరు ఈ మోయాబీలు, అమోరీలు ఎవరంటే లోతుకు పుట్టిన కుమారులు. లోతుకు పుట్టిన కుమారులు అంటే అబ్రహాం వారసులకు ఏమవుతారు? రక్తసంబంధులైనా కాదా? అబ్రహాము బిడ్డలకి రక్తసంబంధులే. అబ్రహాము వారసులేమో ఇశ్రాయేల్ జనాంగము. ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ప్రభు అన్నాడు వారితో,
వీరు మీ రక్త సంబంధులు అయ్యి ఉండి మీరు త్రాగటానికి నీరు కూడా ఇవ్వలేదు కనుక 10 తరాల వరకు ఈ దేశంతో మీరు సత్సంబంధం కలిగి ఉండటానికి వీల్లేదు. 10 తరాల వరకు ఈ దేశస్తులు మీరు వివాహం చేసుకోవద్దు, వీరికి మీ పిల్లలను దేవుడు ఆజ్ఞనిచ్చాడు మోయాబు దేశం మీద. అంతటి కఠినమైన ఆజ్ఞలు మోయాబు దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి ఉన్నాయి. ఆ సమయంలో నయోమి వెళ్ళొచ్చా? నయోమి వెళ్ళొచ్చా? వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంట? కరువు వచ్చిందని వెళ్ళిందంట. కష్టం వచ్చిందని పాపం చేస్తావా? శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెడతావా? నయోమి చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే అదే. మోయాబు దేశం వెళ్ళింది, అక్కడ కాపురం ఉంది. తన కుమారులు ఇద్దరు అక్కడ కుమార్తెలను వివాహము చేసుకున్నారు. ఇద్దరు ఇందాక మనం చదువుకున్నాం, ఓర్ప, రూతు, ఇద్దరు కోడళ్ళు. ఇద్దరు కోడళ్ళలో ప్రాముఖ్యమైన విషయం ఇందాక నేను చదవమన్నది. అందుకే ఏం చేసిందంట ఓర్ప ఏం చేసిందంట? ముద్దు పెట్టుకుందంట. ఆ నొసటి మీద ముద్దు పెట్టుకుంది అంటే ఇక సెలవు. ఇక సెలవు, దాని అర్థం ఏమిటంటే నీకు నాకు ఇక సెలవు. చక్కని మాట అంది. మీరు యవనస్తులు కనుక మీరు మరొక వివాహం చేసుకోండి. తన కుమారులు ఇద్దరు చనిపోయారు, భర్త చనిపోయాడు. మీ ఇద్దరు వివాహం చేసుకుని వేరుగా కుటుంబీకులుగా ఉండండి, నా కర్మ ఇది, నేను వెళ్ళిపోతాను. ఈ మాట అనగానే ఈ మాట ఎప్పుడు అంటది అని ఓర్ప ఎదురు చూస్తుందేమో, ముద్దు పెట్టుకుందంట. దాని అర్థం ఏంటంటే ఇక సెలవు. రూత్ అయితే ఏం చేసిందంట? హత్తుకుంది, కౌగిలించుకుందంట. కౌగిలించుకోవటంలో ఒక అర్థం ఉంది. మన దూరస్తులు, మన బంధువులు, మన స్నేహితులు చాలా కాలం తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తెలియకుండానే వాళ్ళని కౌగిలించుకుంటాం. పురుషుడైనా స్త్రీ అయినా కూడా అది ప్రేమతో, ఆప్యాయతతో కూడిన కౌగిలింత. ఆ దూరము అనే దాన్ని దగ్గర చేసుకునే ఒక ప్రేమ, అది కనబరచటం. రూతు ఈ రీతిగా కనబర్చి ఇక్కడ ఆ చక్కని మాట అంది, నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే. ఇది హృదయంలో నుంచి వచ్చిన మాట లేకపోతే పెదవుల మీద నుంచి వచ్చిన మాట? ఆ ప్రక్కనే దేవుడు స్పష్టంగా ఎందుకు రాశాడంటే, ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆవిడ హృదయంలో ఈవిడిని కానీ, ఈవిడి దేవుణ్ణి కానీ, ఈవిడి జనాంగాన్ని కానీ ప్రేమించాలి అనే ఉద్దేశం ఆవిడికి లేదు. ఇది హృదయంలో నుంచి కలిగే భావం వ్యక్తపరచు. ఇందాక మనం సామెతల మాట చదువుకున్నాం. పాతాళము దేవునికి స్పష్టంగా కనబడుతున్నప్పుడు నీ హృదయంలో ఏముందో కూడా, ఏ తలంపు ఉందో కూడా ఆయనకు తెలుస్తుందంట. ఒక పనికిరాని రూతు, ఎందుకు పనికిరాదు అంటున్నానంటే, మోయాబు దేశస్థులు ఇశ్రాయేల్ జనాంగాన్ని వివాహం చేసుకోవటానికి కానీ, వారితో వ్యాపారం చేయటానికి కానీ, వారితో స్నేహం చేయటానికి కానీ వారు పనికిరారు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే. నయోమి అతిక్రమించి మోయాబు దేశంలోకి వెళ్ళి శాపగ్రస్తురాలైపోయింది. ఎందుకు రూతు నీ దేవుడే నా దేవుడు అని అంగీకరించింది అంటే, రూతుకు ఒక దేవుడు ఉన్నాడా లేదా? నయోమికి ఒక దేవుడు ఉన్నాడు. ఎలా తెలుసుకుంది? నయోమి దేవుడు ఎలాంటి వాడో ఎలా తెలుసుకుంది?
అంటే రూతు ఆరాధించే దేవుడు మంచివాడు అవునా కాదా? మంచివాడు కాదు. డిసైడ్ చేసుకో. తన హృదయంలో డిసైడ్ చేసుకుంది, గమనిస్తుంది. ఏం గమనిస్తుందంటే రూతు గురించి, రూతు యొక్క దేవతల గురించి, ఆ మోయాబు దేశం గురించి ఒక బుక్లో ఒక ఆయన రాస్తాడు. వాళ్ళు అక్కడ ఒక దేవతను ఆరాధించేవాళ్ళు. రూతు అంటే ఒక సామాన్యమైన స్త్రీ కానీ కాదు. మోయాబు దేశం యొక్క రాజు కుమార్తె అంట. రూతు ఎవరంటే మోయాబు దేశం యొక్క రాజుకి కుమార్తె. వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? మనకి ఉత్సవాలు జరుగుతున్నట్లుగా పండుగలు చేసేవాళ్ళంట. సంవత్సరంలో ఒకసారి పండుగ చేసేవాళ్ళంట. ఏమిటా పండుగ అంటే వారి దేవత అష్టారోషు దేవత. ఆ దేవత ఇలా భయంకరంగా నాలుక చాపుకుని కూరలుండి 2 చేతులు ఇలా ముందుకు చాపి ఉంటుందండి. ఈ పండుగ వచ్చినప్పుడు ఒక 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ లోపు పిల్లలు, మగపిల్లలు ఈ చేతులు ఉన్నాయి కదా, ఇలా మీద పడుకోబెట్టి ఆ దేశ క్షేమం కోసం, ఆ దేశంలో మనుషులు క్షేమం కొరకు ఈ పిల్లాన్ని ఆ చేతుల మీద పడుకోబెట్టి అక్కడున్న ఆ యాజకుడు వెళ్ళి ఈ మెడకాయ కోసేసేవాడట, పీక్ కోసేవాడు. ఆ రక్తం ఏమవ్వాలంటే ఈ చేతుల మీద నుంచి కిందకి కారాలి. ఆ టైంలో ఆ రక్తం ఒలికిన తర్వాత కింద నుంచి బలిపీఠం ఉండి అగ్ని వెలిగించేవారు. అగ్ని వెలిగించినప్పుడు ఈ చేతుల మీద ఉన్న బిడ్డ కాలిపోవాలి. ఆ కాలిన వాసన ఆ దేవతకి ఇష్టం. ఎంత భయంకరమైన ప్రక్రియ చూస్తున్నారా? ఇది ఎవరు నిర్వహించేవాళ్ళంటే ఎవరు రాజుగా ఉంటే వారి కుటుంబం వచ్చి కూర్చుని ఉంటే యాజకుడు వెళ్ళి ఈ ప్రక్రియ చేసేవాడు. ఆ ప్రక్రియ చేసే కార్యక్రమంలో ప్రతి ఏటా రూతు వెళ్ళి ఎదురుగా కూర్చునేదండి. రూతు వెళ్ళి ఎదురుగా కూర్చుంటే ఈ పసిబిడ్డలను తీసుకురావటం, వారి రక్తము వెలిగించటం, కింద అగ్ని వెలిగించటం చూస్తూ ఉండేవాళ్ళం. అంత భయంకరమైన విగ్రహారాధన కలిగింది రూతు. ఆ దేశం ఆ టైంలో ఉన్న రాజుకి ఆవిడ కుమార్తె. సామాన్యమైన స్త్రీ కానే కాదు. నయోమి కుమారులు, వారికి ఉద్యోగం వచ్చిందంట. ఏ ఉద్యోగం అది? ఈ చర్యలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ బూడిదని కానీ, అక్కడున్న ఆ రక్తాన్ని కానీ, ఆ దేవతను శుభ్రపరిచే ఉద్యోగం ఎవరిది అంటే నయోమి కుమారులది. వారి ఇల్లు అక్కడ క్లీన్ చేస్తూ ఉంటారు. రోజు రూతు వివాహం చేసుకున్న నయోమి కుమారుడు అక్కడ క్లీన్ చేస్తున్నాడంట. క్లీన్ చేస్తున్న టైంలో ఇలా వంగి తుడుస్తాడు కదా, తన మెడలో నుంచి ఒక లాకెట్ బయటకు వచ్చిందంట. ఒక లాకెట్ ఇటు బయటికి రాగానే ఆ లాకెట్కి అంత పుస్తకం వేలాడుతుందండి. ఇలా పడగానే ఆ బుక్ ఓపెన్ అయింది. రూతు చూసింది, రాజుగారి కుమార్తె కదా.
రాజుగారి కుమార్తె కదా, రే వాడిని ఇట్లా లాక్కరండి రా. లాకెట్ ఉండటం, అందులో ఈ బుక్ ఉండటం చూసి ఉండదు. చిన్న బుక్ తీసుకొచ్చి ఆ లాకెట్ ఓపెన్ చేసి, ఏంటి ఆ బుక్ ఓపెన్ చేయమన్నట్టు. ఆ కాలంలో దేవుడు మోషేకి చెప్పిన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఒక బుక్ లాగా వేసుకుని ఆనాటి ఇశ్రాయేలీయులు వారి మెడలో ధరించేవాళ్ళు. హల్లెలూయా. వారి మెడలో ధరించేవారంట. అందుకనే పౌలు గారు అంటాడు, ఈ వాక్యాలను మీరు బాసికాలుగా కట్టుకోండి, చేతికి బ్రాస్లెట్లుగా కట్టుకోండి అంటాడు. ఈ మాట ఆయన లేని మాట అనలా. ఇశ్రాయేల్ జనాంగానికి ఉన్న అలవాట్లయి ఇప్పుడు మన వాళ్ళు చాలామంది క్రాస్ వేసుకుంటారు. మన పిల్లలు చాలామంది క్రాస్ మెడలో గోల్స్కి క్రాస్. ఆనాటి ఆ యూదులు, ఆనాటి ఇశ్రాయేలీలు యూత్, మరి నయోమి కొడుకు అంటే యూతే కదా, వివాహం కానివాడే కదా. మేము మా దేవుణ్ణి కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఆ లాకెట్కి ధర్మశాస్త్రాన్ని పెట్టుకున్నాం. ధర్మశాస్త్రం అది హెబ్రీ భాషలో ఉంది. ఇట్రారా నువ్వు, ఏముంది ఇందులో చదువు. ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలు అందులో రాయబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పనికిరాని దేశం అది, వెలివేయబడిన దేశం అది, దేవుని దృష్టిలో శాపగ్రస్తమైన దేశం అది. ప్రతిదానికి దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. అపోస్తల కార్యాలు అంటారు, అన్నిటికీ అంతటా కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది. ఏంటంట, అన్నిటికీ అన్ని సమయాల్లో అంతటా కుదురుబాటు కాలం వస్తుంది. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఈ పాడైపోయిన మనుషులు, లోకస్తులైపోయిన మనుషులు, లోకంలో ఉన్న అలవాట్లకు బానిసలైపోయిన మనుషులు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, మరి వీళ్ళందరూ ఎప్పుడు రక్షణ పొందుతారు, ఎప్పుడు పరలోకానికి వెళ్తారని మనకు అప్పుడప్పుడు ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన గర్భఫలం అనే బహుమానంగా వారి తల్లిదండ్రులకు ఇచ్చిన బహుమానమే ప్రతి ఒక్క మనిషి. వీళ్ళని వదిలిపెట్టడు ఆయన. వాళ్ళు ఎంత నీచమైన హేయమైన క్రియలు చేస్తున్నప్పటికీ కూడా యెహెజ్కేలు అంటాడు, సొలొమోను కట్టిన మందిరంలోనంట వారు లోపలికి వెళ్ళి ఆ గోడల మీద ఈ బయలుదేవతలు, అష్టారోష దేవతల బొమ్మలు గీసి, ఎక్కడ, సొలొమోను మందిరంలో బొమ్మలు గీసి వాటికి హారతి పట్టడం, వాటికి బలిపీఠాలు కట్టడం, వాటికి బలులు అర్పించడం చేస్తూ ఉండేవాళ్ళు అంట. సొలొమోను కట్టిన మందిరం. అక్కడ ఈ మాట వాడతాడు, వారి హేయ క్రియలు నాకు అసహ్యంగా ఉన్నాయి అంటాడు. హేయ క్రియలు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీటిలో కానీ దేని విగ్రహాన్ని నువ్వు చేసుకుని దాన్ని ఆరాధించడానికి వీలు, నాకు చెందవలసిన మహిమ విగ్రహాలకి చెందటానికి వీలు లేదు.
ఇది మొదటి ఆజ్ఞ, అవునా కాదు? మళ్ళీ వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? రూతు దగ్గరికి వెళ్దాం. రూతు ఏం చేస్తుంది ఇప్పుడు? రూతు ఏం చేస్తుంది? తనకు కాబోయే భర్త చేత ధర్మశాస్త్రాన్ని చదివించుకుంటుంది. హల్లెలూయా. మోయాబు దేశానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆమేన్. మోయాబు రాజు కుమార్తెకు దేవుడు సమయం ఇచ్చాడు. ఆమేన్. అష్టారోషు బయలుదేవతలు వారి చేతుల మీద బిడ్డలను రక్తము ఒలిపిస్తూ వారి చేతుల మీద బిడ్డలను అగ్నితో కాలుస్తున్న రూతుకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించడానికే చూస్తుంటాడు. పౌలు గారు అంటాడు, నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. డైరెక్ట్గా అక్కడ ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తుంటే స్టెఫన్ అనే సేవకుడు గుర్రం మీద నిలబడి వాడిని రాళ్లతో కొట్టండి, చచ్చే వరకు కొట్టండి. వాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని ప్రకటిస్తున్నాడు, వాడిని రాళ్లతో కొట్టండి. ఎవరి మాట అన్నది? పౌలు గారు. పరిశుద్ధుడైన పౌలు. హల్లెలూయా. అలాంటి పౌలంట అపోస్తులలో ఒకడయ్యాడంట. హల్లెలూయా. అలాంటి పౌలంట పరిశుద్ధుడయ్యాడు. ఈ మాటను బట్టి మనం నమ్ముదాం, దేవుడు అందరికీ సమయం ఇస్తాడు. మనకు అలాంటి వారు కనబడినప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వీళ్ళు కూడా మారబోతున్నారు, వీరికి కూడా నువ్వు ఒక సమయము ఇస్తున్నావన్నమాట. వారి గురించి మనం ప్రార్థన చేయటమే నేర్చుకోవాలి. రూతు చదవది ఏముంది అందులో? చదువు. రాజుగారి కుమార్తె అక్కడ బలులు నిర్వహిస్తున్న నాయకురాలు చదవటం మొదలుపెట్టాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండటానికి వీల్లేదు. ఎక్కడ విగ్రహం చేసుకుని ఆరాధించటానికి వీలు. రూతు ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఓ వెరీ బ్యాడ్. నేనేం చేస్తున్నాను? నా తండ్రి ఏం చేస్తున్నాడు? మేము విగ్రహాన్ని చేసుకుని ఈ హేయక్రియలు చేస్తున్నామా? మరొక ఆజ్ఞ ఉన్నది, నరహత్య చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు క్షమించాలి. హత్య అనేది చేయకూడదు. ఎదుటి వ్యక్తిని క్రూరంగా చంపకూడదు. ఏం చేస్తుంది రూతు? పసిబిడ్డలను దేవత హస్తాల మీద పడుకోబెట్టి ఆ పేక కోపిచ్చేసి ఆ రక్తము ఆ దేవత కాళ్ళ మీద పడుతుంటే ఆ దేశానికి సుభిక్షం అనుకుంటుంది, ఆ దేశంలో పంటలు పండుతాయి అనుకుంటుంది, ఆ దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనుకుంటుంది. మరొక ఆజ్ఞ చదివాడు. నువ్వు నివసించుతున్న దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లి నీ తండ్రిని సన్మానించాడు. హల్లెలూయా. దీర్ఘాయుష్ అక్కర్లేదన్నోళ్ళు చేయి చూపించండి. 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి చచ్చిపోతాం, మాకు దీర్ఘాయుష్ అక్కర్లేదు. చూపించండి అమ్మా. ఎవరన్నా వచ్చి చచ్చిపోతావా అన్నావు అనుకో, ఊరికయ్యా నేను చచ్చిపోవటం ఏంటి? నేను చచ్చిపోతే మా ఆయన ఇంకో పెళ్లి చేసుకోడు, అవునా? నేను చచ్చిపోతే మా ఆయన సాయంత్రానికి ఇంకో పెళ్ళి. ఆయన బతుకున్నంతకాలం ఆయన నేను పీడించుకు తినవద్దు. ఒట్టిదే ఇలా అమ్మ తిట్టుకోబాకండి. నా భర్తను నేను ప్రేమించాలి, నా పిల్లల వివాహాలు అవ్వాలి.
వారి పిల్లల్ని నేను చూడాలి. అందరికీ కూడా ఆలోచనే. 80 ఏళ్ళు దాటిన ముసలాడిని కూడా అయ్యా ఏంటిగా చాలా జీవితం అన్నాం అనుకో, ఎక్కడయ్యా కొంచెం మనమట పెళ్ళి కూడా చూసి అనుకుంటున్నాను, అడి పెళ్ళి కూడా చూస్తే బాగుంటుంది కదా అంటాడు. నిన్న రామోజీరావు గారు చనిపోయిన రోజు. భారతదేశంలోనే ప్రముఖుడు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన, సామాన్యమైన పరిస్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ప్రముఖుడు. ఒక సినిమా ఫీల్డే అనుకుంటున్నారేమో కానీ మీరు ఆ రోజుల్లోనే న్యూస్ పేపర్, ఆ రోజుల్లోనే అన్నదాత అనే పుస్తకాన్ని పెట్టి రైతు పంటలు ఎలా పండించాలని తనకు కలిగిన జ్ఞానంతో అనేక రకాలుగా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి. ఇక ఆయన దీర్ఘాయుష్తో చనిపోయాడు. అందరికీ ఉంటుంది, ఏముంటుంది కోరిక? దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలని, దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనే అనుకుంటారు. నువ్వు దీర్ఘాయుష్ కావాలంటే కండిషన్ ఏంటంట? నీ తల్లిని తండ్రిని నీ పెళ్ళి అవ్వగానే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టేసేయి. మీ ఆవిడకి చెప్పు, టీ కూడా ఇవ్వద్దని చెప్పు. కొద్దికాలానికి ఆళ్ళే కూతురింటికో ఇంకో కొడుకింటికో వెళ్ళిపోతారు. చెప్పాడు ఇందులో. వారిని నువ్వు సన్మానిస్తేనే నీకు దీర్ఘాయుష్ వస్తుంది. వారిని నువ్వు సన్మానిస్తేనే వృద్ధులైపోయినాక, ఒక వయసు దాటినాక వారి చిన్నపిల్లలతో సమానం అంటాడు. మన చిన్నపిల్లల్ని ఏ పని చేసినా ప్రేమిస్తాం, అవునా కాదా? ఇప్పుడంటే డైపర్లు వచ్చినాయి, కానీ ఇదివరకు చిన్న చిన్న డ్రాయిలు వేసుకుని ఫంక్షన్లకు తీసుకెళ్తే కరెక్ట్గా ఆడు పెళ్ళిలోకి వెళ్ళినప్పుడే, ఏ పెళ్ళిలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పసిపిల్లలు అప్పుడే దీనికి వెళ్తారు. ఏమాత్రం విసుక్కోకుండా బాత్రూమ్ ఎక్కడండి అని అడిగి వెళ్ళి శుభ్రపరిచి ఇంకొక డ్రాయర్ వేసి చక్కగా పెళ్ళిలో ఉండొచ్చు. ఎందుకని అంత ప్రేమిస్తున్నావు? నీ కూతురు అంత అందంగా ఉందనే ఫీలింగ్ నీకు ఉంది, నీ కొడుకు అంత బాగున్నాడనే ఫీలింగ్ నీకు ఉంది. కాబట్టి ఆ పసిపిల్లలను ఎలా ప్రేమిస్తున్నామో వృద్ధాప్యంలోకి వెళ్ళిన తల్లిదండ్రులు కూడా అలాగే, అత్తమామలు కూడా అలాగే ప్రేమించాలంట. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారు, వాటర్ పోయిరు సపోజ్ అనుకుందాం, వాసన వేస్తుంది. వాళ్ళ చిన్నపిల్లలాగా మనం భావించాలంటే. చిన్నపిల్లలు బాత్రూమ్కి వెళ్తే వాటర్ పోస్తారా? ఏరా వాటర్ పోయకుండా వచ్చావు, తల్లి గబగబా రెండు మగ్గులు వాటర్ పోసేస్తుంది. నీ పిల్లోడైతే అంత ప్రేమిస్తున్నావా? మీ మామగారు లేకుండా పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు? మీ అత్తగారు లేకుండా నీకు మనవరాలు ఎక్కడి నుంచి వచ్చింది? కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వయసు దాటాక వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. నీ తల్లిని తండ్రిని నువ్వు ప్రేమిస్తేనే సన్మానం. అంటే దట్స్ మీనింగ్ లవ్ అండ్ అఫెక్షన్. నువ్వు ప్రేమిస్తేనే నీకు దీర్ఘాయుష్ వస్తుంది. నీకు దీర్ఘాయుష్ రాకపోతే నాకు ప్రాబ్లమ్స్ చెప్పాను. 60 ఏళ్ళకు నువ్వు చచ్చిపోయినా, మీ ఆయనకి 60 ఏళ్ళు అయినా కూడా నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరమ్మా, ఎక్కడన్నా ఒక అమ్మాయిని చూడండి అంటే, నాకు తోడు లేరమ్మా ఒక అమ్మాయిని చూడండి అంటే. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆ పని చేసి పాపం ఆ పని చేశారు. ఆ పని అయ్యేటట్టుగా అక్కడ క్రియేట్ చేశారు. 5,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో పిల్లలకి పంచాడంట. 5,000 కోట్ల రూపాయలు. రోజు జ్వరం వస్తే రాత్రి దాహం వేస్తుందంట. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంత దూరంలో టీపాయ్ మీద వాటర్ గ్లాస్ పెట్టుంది, తను లేవలేడు, తెచ్చుకోలేడు. జ్వరం వచ్చినప్పుడు కొంచెం బలహీనంగా ఉంటాం కదా. ఆ రాత్రంతా నీళ్లు తాగకుండానే దాహంతోనే ఇబ్బంది పడ్డాడంట.
ఈ 5,000 కోట్లు పంచుకున్న కోళ్ళు కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ ఎవరు గుక్కుడు నీళ్ళు ఆ మహానుభావుడికి ఇవ్వాల. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. అందుకని మన పెద్దలు అంటారు అంటే స్త్రీల భావం వేరే ఉంటుంది. స్త్రీలు ఏమంటారంటే మేము దీర్ఘ సుమంగళిగా పోవాలండి అంటారు. పెద్దలు అంటారు భార్య బతికుండగానే నువ్వు చచ్చిపోవాలరా అంటారు. ఎందుకనంటే ఒక వయసు దాటిన తర్వాత ప్రేమించే వారిలో మొట్టమొదటి ఉండేది భార్యనే. భర్త మీద అధికారం భార్యకే ఉంటుంది. భర్తకు బట్టలు మార్చాలన్నా, స్నానం చేయించాలన్నా ఒక భార్యనే చేయించగలుగుతుంది. కాబట్టి భార్య ఉండగానే చనిపోయిన పురుషుడు అంటే అదృష్టవంతుడంట. ఎందుకంటే ఇక ఆ తర్వాత భార్య కనుక చచ్చిపోయింది అనుకో, 8,000 కోట్లు పంచిన గుక్కుడు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఇది వరకు మన వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అన్న మాటలు ఇవి. అవి పక్కన పెడదాం. బైబిల్ వేరుగా చెబుతుంది. బైబిల్ ఏం చెబుతుంది? నీకు దీర్ఘాయుష్ కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇదొక ఆజ్ఞ. ఎక్కడికి వెళ్దాం? మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? రూతు దగ్గరికి వెళ్దాం. ఏంటి ఇన్ని ఆజ్ఞలకి రూతుకి కనెక్షన్ ఉందా? ఎందుకు రూతు ఈ మాట అంది? ఏ మాట అంది? నీ జనాంగమే, నీ దేవుడే. ఎందుకు ఈ మాట అంది అంటే దాని వెనక ఎంతటి కారణము, దాని వెనక రూతు ధర్మశాస్త్రాన్ని ఆ రోజు నుంచి అనుసరిస్తుందంట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తుందంట. వెంటనే ఆ విగ్రహాలు పడగొట్టించినట్టు, వెంటనే అక్కడ నరబలి ఆపేసిందంట. అప్పుడు చేసుకున్నది ఎవరిని? నయోమి కొడుకుని వివాహం చేసుకుంది. అక్కడే ఉన్న ఇంకొక కుమార్తె ఓర్పాన్ని తీసుకొచ్చి ఇంకొక కోడలుగా నయోమి వివాహం చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే మోయాబీలకి ఇశ్రాయేలీలకి వైరం ఉంది. ఈ ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ ఆ దేశస్తులకి తెలుసు. వాళ్ళు యోర్దాను నది దాటి యువతలకు వస్తే వీళ్ళు ఊరుకోరు. ఈ దేశం వచ్చేది కొనుక్కోవటానికి వీల్లేదు. ఈ దేశంలో వారి పిల్లలను చేసుకోవటానికి వీలు లేదు. మోయాబు దేశస్తులకి ఇశ్రాయేలీయులు అంటే మహా కోపం, కష్టం. ఇక్కడ నయోమి ఏం చేసిందంటే 2 కొడుకులను తీసుకొచ్చి 2 అమ్మాయిలు ఇష్టపడేటట్టుగా చేసి ఈ 2 మోయాబు స్త్రీలను వివాహం చేసింది. మోయాబు స్త్రీని ఇశ్రాయేలీయులు చేసుకోవటానికి వీలు. ఇది అన్ని దేవతల దేశము, అదేమో దేవుని రాజ్యం. అది 10 తరాల వరకు మీరు ఆ దేశస్తులతో వ్యాపారం చేయటానికి కానీ ఆ దేశస్తులతో వివాహం చేసుకోవటానికి వీల్లేదు అన్నయ్య. ఆ 10వ తరమే ఎవరంటే రూతు. మళ్ళీ చప్పట్లు కొట్టాడు. దేవుడికి అన్ని లెక్కలో తెలుసమ్మా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసి చదవండి. యేసుక్రీస్తు వంశావళి ఇది అంటాడు అని బోయాజునందు రూతు అంటాడు. బోయాజునందు రూతు యెషయాను కనెను అంటాడు. అంటే రూతు దగ్గరకు వచ్చే వరకు 10వ తరం అది. అండ్ 10 తరాల వరకు ఆ దేశస్తులు మనం వివాహం చేసుకోవటానికి వీల్లేదు. శాసనం అది, దేవుని శాసనం. ఈ 10వ తరమే రూతు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రణాళికలు, ఆయన చేసే నష్టాలు నష్టంగా అనుకుంటాం కానీ అది నష్టం కానే కాదు. ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా. నేను ప్రభువు నమ్ముకున్నాక నాకు ఫలానా నష్టం జరిగింది, ఫలానా ఇబ్బంది కలిగిందని అనుకుంటున్నావేమో, కానీ నష్టం చేసే దేవుడు ఈయన కానే కాదు. దాని వెనక ఉన్నతమైన ఆశీర్వాదం దాగి
ఉంటుంది. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. నయోమిని ఎందుకు ఆ ప్రేరేపణ కలిగించి పంపించాడంటే, ఇక 10 తరాల శాపము మోయాబు దేశానికి ముగించబడతాడు. హల్లెలూయా. వారు ఇశ్రాయేల్ జనాంగానికి వారు పెట్టిన ఇబ్బందిని బట్టి వారికి వచ్చిన శాపం ఏం చేస్తుందంటే, రూతు ద్వారా అది క్లోజ్ అవబోతాం. ఎంత ఉన్నతమైన ప్రణాళికలు, ఎంత ప్లాన్లు వేస్తాడు దేవుడు అంటే, అందుకనే నయోమిని ఆ దేశానికి పంపించాడు. అందుకనే నయోమి కుమారులో ఒకడు మెడలో ఏం చేశాడు, ధర్మశాస్త్రాన్ని వేలాడ తీసుకున్నాడు. రూతు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించటం మొదలుపెట్టింది. దేవుడికి వారి హృదయాలను పరిశోధించే కృపాశక్తి ఉంది. ఇందాక మొట్టమొదటి మాట అదే మనం చదువుకున్నాం. మన హృదయాలలో జరుగుతున్న ప్రతి ఆలోచన ఆయన గమనిస్తాడు. రూతు హృదయంలో ఏముందో గమనించాడు. రూతు గర్భం నుంచి యేసు ప్రభు వచ్చేటట్టుగా చేశాడు. చప్పట్లు కొడదామని. రూతు గర్భం నుంచి అన్ని బలులు అర్పించిన రూతు, అంత భయంకరమైన హేయక్రియలు చేసిన రూతుని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. ఎంత మంచి దేవుడు అంటే, ఈ లోకంలో ఎవరిని విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. ఓర్ప నొసటి మీద అత్తగారికి ముద్దు పెట్టుకుని సెలవని వెళ్ళిపోయింది. ఓర్ప గర్భంలో నుంచి ప్రభు వచ్చాడా? ఆ తర్వాత ఓర్ప ఏమైపోయిందో బైబిల్ ఎక్కడ రాసి, రూతు ఇన్ని తరాల తర్వాత ఇప్పుడు జన్మించిన మనమందరం కూడా ఆ రూతు గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఒక మంచి కార్యం చేస్తే నువ్వు దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న ఆ ఆలోచనలు నీ హృదయంలో మంచివైనప్పుడు, దేవుడు నీ పేరుని కూడా నీ కుటుంబాన్ని కూడా అన్ని తరాల వరకు గుర్తుండేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ పదాజ్ఞను అనుసరిస్తూ ఈ మాట అన్నది, నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే. ఎవరు దేవుడు? ఇప్పుడు ఈయనకి యెహోవా దేవుడే దేవుడు. ఇంకా అక్కడి నుంచి యోర్దాను నది దాటి, ఎవరు? నయోమి యోర్దాను నది దాటి, అప్పుడు కాలినడకే కదా, మోయాబు స్త్రీ రూతును వెంట పెట్టుకుని బెత్లెహేము వెళ్తుంది నడుచుకుంటా. బెత్లెహేము మోయాబు దేశానికి మనం నెబో పర్వతం ఎక్కినప్పుడు చూపిస్తాడు. బహుశా ఒక 25-50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. వాళ్ళు ఆ కాలంలో నడకే కదా, నడుచుకుంటూ వెళ్తుంది. మోయాబు స్త్రీల వేష భాషలు మనకు తెలుసు కదా. వాళ్ళ వేషం, వాళ్ళ డ్రెస్సు వేరు, వీళ్ళ డ్రెస్సు వేరు. నయోమి ఏమో ఇశ్రాయేలు డ్రెస్ వేసింది, రూతేమో మోయాబు డ్రెస్ వేసింది. రూతు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈవిడికున్న భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు. ఇందాక మీకు చెప్పానో లేదో, నయోమి కుమారుల్ని మోయాబు దేశస్తులే హత్య చేశారు. ఇందాక మీకు ఆ ఫ్లోలో నేను చెప్పడం మర్చిపోయాను. ఎందుకనంటే ఈ దేశం వచ్చింది, 2 కొడుకుల్ని భర్తను తీసుకుని వచ్చింది. అసలు అక్కడ దేవతల ఆ బలులు అర్పించడమే ఆపేసింది. నయోమి మామూలు కాదు ఇది. దీని కొడుకులు మన దేశంలో ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్నారు, ప్రేమించారు కాబట్టి ముందు వీళ్ళని చంపేయాలి. అడ్డు వెళ్ళిన నయోమి భర్తను కూడా చంపేశారు, హత్య చేశారు. అక్కడ రాయబడి లేదు కానీ మర్డర్ చేశారు మోయాబు దేశస్తులు. బహు దుఃఖంలో ఉంది నయోమి. ఇంకా కోడలు నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అంటుంది కదా. ఇక వెంట పెట్టుకుని దేశానికి నడుచుకుంటూ వస్తుంది. అప్పటికి ఈ శాపము పోలా. మోయాబు దేశస్తులు యోర్దాను నది దాటి వద్దకు రావటానికి వీలు లేదు.
చూసిన వారందరూ, ఎదురొచ్చిన వారందరూ రూతు వంక, రూతు డ్రెస్ చూస్తే తెలిసిపోతుంది మోయాబు స్త్రీ. ఏంటి నయోమేలు ఇంత పని చేసింది, ఏంటి, ఆ స్త్రీని వెంట పెట్టుకొస్తుంది ఏంటి? విచిత్రంగా చూస్తున్నారండి, ఘోరంగా చూస్తున్నారంట. ఇక నయోమి అంటుంది, ఏంటి నీ భర్త ఏమయ్యాడు, నీ పిల్లలు ఏమయ్యారు అంటే, ఏ నయోమి బాగున్నావా? ఏమంటాం మనం? ఏమ్మా చాలా కాలమైంది నువ్వు వెళ్ళి. ఈ లోపల దేవుడు ఏం చేశాడంటే ఉన్న కరువు కూడా పోయింది. తర్వాత మీరు చదువుకోండి. ఆ కరువు కూడా పోయింది. ఆ దేశంలో మళ్ళీ పంటలు పండుతున్నాయి, అంతా ఆధిక్యత వచ్చింది. ఏంటమ్మా ఆ దేశం వెళ్ళావు, ఏరి నీ భర్త ఏడి, నీ పిల్లలు ఏరి? ఏ నయోమి, అమ్మా నన్ను నయోమి అని మీరు పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నయోమి అంటే మధురమైన అని అర్థం అండి. నయోమి అన్న పేరుకి అర్థం ఏమిటి? మధురమైన అని అర్థం. మారా అంటే చేదు. నా జీవితంలో చేదే మిగిలింది, నన్నిక మీరు నయోమి అని పిలవటానికి వీలు, నన్ను మారా అని పిలవండి. దేవుని ఉద్దేశం అదా? దేవుని తలంపదా? దేవుని తలంపదా? కానీ ఒక నష్టం జరిగింది. నయోమికి నష్టం చేస్తాడా దేవుడు? నయోమి కుమారుడు మెడలో ధర్మశాస్త్రం ఎలాడుతుందంటే నష్టం చేసే దేవుడా? కాదు. నయోమి ప్రవర్తన, నయోమికి ఉన్న ఉద్దేశాలు ఆ దేశాన్నే మార్చేసినాయి. హల్లెలూయా. ఆ దేశంలో ఒక స్త్రీని రక్షించిందంటే సామాన్యమైన విషయమా? ఒక ఆత్మ భూమి మీద రక్షించబడినప్పుడు అంట పరలోకంలో గొప్ప విందు. దేవదూతలు అందరూ కూర్చునంట, ఇక్కడ మీరు ఒకరు బాప్తిసం తీసుకుంటే అక్కడ పార్టీ చేసుకుంటారు. ఒక సాతాను బిడ్డని దేవుడికి అప్పగించాడు సత్యం గారు, పండగ చేయండి అంటారు. మరొక రూతు మోయాబు దేశంలో నుంచి ఒక రూతు రక్షించబడిందంటే అంత ప్రణాళిక అందులో దాగి, మనందరికీ తెలుసా విషయమేకి, అక్కడి నుంచి వచ్చి బోయాదుని వివాహం చేసుకుంది. ఇశ్రాయేలీయుడు యూదుడిని వివాహం చేసుకుని ఆ వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చే స్థితి దేవుడు కల్పించాడు. చాలా గొప్ప దేవుడు. ఆయన అద్భుత కార్యాలు మనకు అర్థం కాదు. నేను ఈరోజు మీకు నా వాక్యం ద్వారా మాట్లాడేది ఏంటంటే, హృదయాలు పరిశోధిస్తున్నాడు. మన హృదయము కల్మషం లేకుండా ఉండాలి. ఎవరి గురించి వ్యర్థమైన వారి గురించి మన మనసులో గొనుగుడు సనుగుడు కానీ అట్లాంటివి ఉండకూడదు. దేవుని బిడ్డలు అయిపోయాం, మనం క్షమించాలి. ఎదుటివారు మనల్ని దూషించవచ్చు, అవమానించవచ్చు, వారిని క్షమించాలి, ఓర్చుకోవాలి. దేవుడు నీకు మంచి దినాలు ఇస్తాడు, ఎందుకంటే నీ హృదయం మంచిది కాబట్టి. రూతు ఎప్పుడు ధర్మశాస్త్రం చదివిందో తన హృదయాన్ని మార్చుకుని ఆ మాట అన్న కాబట్టి ఇవాళ చరిత్రలో రూతు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాం. ఇద్దరు స్త్రీల గురించే ప్రత్యేకమైన అధ్యాయాలు ఉంటాయి బైబిల్లో. కాండాలు 4, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు పత్రికలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి. కానీ ఇద్దరు స్త్రీల మీద బైబిల్లో రెండు గ్రంథాలు ఉంటాయి. ఎస్తేరు గ్రంథము, రూతు గ్రంథం. ప్రత్యేకించి ఆ పేరు మీదే గ్రంథం రాశారు. అట్లా కొనియాడబడే స్త్రీలలో మీరు కూడా ఉండాలని దేవుడు అట్టి మనసు మనం కలిగి ధర్మశాస్త్రాన్ని కనుక మనం అనుసరిస్తున్నట్లయితే దేవుని సన్నిధికి రావటమే కాదు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు మన జీవితంలో ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలి. నీ ప్రవర్తన ఏం చేయాలంటే నీ చుట్టుపక్కల వారు అందరినీ మార్చివేయాలి. హల్లెలూయా. నీ క్రియలు ఏం చేయాలంటే నీ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలి. అది దేవుడు చూసేది. అపవాది కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి పోట్లాడాల, నీ సింహాసనం నాకు కావాలని అడిగాడా? వాడి హృదయంలో అనుకుంటున్నాడండి. ప్రభు అంటాడు, నీ హృదయంలో తలంపు పుట్టకముందే నాకు
నువ్వేం ఆలోచన చేయబోతున్నావో నాకు తెలుసుద్దంటే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాలు కాపాడుకోవాలి, కల్మషం లేకుండా ఉండాలి. నీ మూలంగా, ఒక నయోమి మూలంగా రూత్ ఎలా మార్చబడిందో అనేక మందిని నువ్వు మార్చేవారిగా ఈ రోజు నుంచి ఉండాలి. ఆమేన్. మీ చేయి చూపించండి. ఈ రోజు నుంచి నా ప్రవర్తన నయోమి ప్రవర్తన వల్లే ఉంటుంది. నయోమి బిడ్డల వల్లే నా బిడ్డలను నేను పెంచుకుంటాను. ఒకరిని మార్చే బిడ్డలుగా నా బిడ్డలను పెంచుకుంటాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, దైవ సేవకులకు మాకున్న అనుబంధాన్ని బట్టి ప్రభువా, మరొక పర్యాయం ఈ మందిరానికి వచ్చి మీరు ఏర్పరిచిన బిడ్డలు, మీ సేవకులు ప్రార్థన, సేవకురాలి ప్రార్థన, సేవకుల మాటలు, వాక్యాలు ప్రభువా, ఇంతమందిని కూర్చుండబెట్టి ఆదివారాన్ని, విశ్రాంతి దినాన్ని, వారంలో మీరు చేసిన క్రియలను బట్టి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉన్నారు. ఈరోజు కొరకై ప్రభువా, నయోమి గురించి, రూతు గురించి జీవ గ్రంథంలో మీరు రాసి ఉంచారు. ఎన్ని తరాల తర్వాత మేము వీటిని ప్రభువా మననం చేసుకుని, మేము కూడా మా ప్రవర్తనలో, మా క్రియల్లో ఒకరిని రక్షించేవారిగా ప్రభువా, మీ వాక్యాలు మాకు బాసికాలుగా, మీ వాక్యాలు ప్రభువా మాకు బ్రాస్లెట్లుగా, మా నోట ఉండేటట్లుగా, మా హృదయంలో ఉండేటట్లుగా మేము కూడా పౌలు వలె ప్రభువా ఉండి అనేక మందిని మార్చువారుగా బిడ్డలు ఉండునట్లుగా వారిని దీవించమని, వారి కుటుంబాలను దీవించమని అడుగుతున్నాం. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాన్ని, పాశము కానీ వారి బిడ్డలను ఈ లోకంలో ఉన్నతమైన స్థితి వారికి కలుగ చేయమని, వారి సంఘాన్ని ఇంకా విస్తరింపచేసి నలుదిక్కులా ప్రభువా, తూర్పు వైపు, పడమర వైపు, దక్షిణ ఉత్తరం వైపు ప్రభువా వారి మేకులు దిగగొట్టుకుంటూ విశాల పరిస్థితి వారికి దయచేయమని, మరొక పర్యాయం మేము కలుసుకుని మీ అందు మహింపరిచి ఆనందించే వరకు ఈ కృపాక్షేమంలో సమస్తము వీరికి దయచేయమని అదనేడనే యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే